స్కిల్స్ ని అలాగే ఆ టాలెంట్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలని మీరు ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎలా ఉంటుంది ఆ ట్రైనింగ్ సెషన్స్ అన్ని ఎలా ఉంటుంది? సో మేజర్గా ఏంటి అంటే మనకి ఇప్పుడు చూస్తున్నటువంటి సినారియోలలో సో ఇప్పుడు యూజువల్గా చాలామంది స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టు కొంతమంది ఇంట్రోవర్ట్స్ కూడా ఉంటారు. ఇంట్రోవర్ట్స్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అంటే మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తారు? సో ఇక్కడ మేజర్గా ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ అనగానే ఎలా ఉండబోతుంది సేల్స్ అండ్ మార్కెటింగ్? సో మనకి ఏది కానీ ప్రతిదీ సేల్స్ అండి. చాలా మందికి ఏంటంటే చాలా విషయాలు నేర్చుకోవాలని ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి ఏంటి? సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఒక వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వడం సమయం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ రాజ్ గారు ఉన్నారు. నమస్కారం రాజ్ గారు. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఏ జాబ్ చేయాలన్నా లేకపోతే స్టూడెంట్ లైఫ్ నుంచి బయటకు రావాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా హార్డ్ వర్క్ అంటే ఎక్కువగా స్కిల్స్ టాలెంట్ మీద ఇప్పుడు జనరేషన్ బేస్ అయి ఉంటుంది. సో ఆ స్కిల్స్ని అలాగే ఆ టాలెంట్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలని మీరు ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎలా ఉంటుంది ఆ ట్రైనింగ్ సెషన్స్ అన్ని ఎలా ఉండబోతుంది? సో మేజర్గా ఏంటి అంటే మనకి ఇప్పుడు చూస్తున్నటువంటి సినారియోలలో ఇప్పుడు స్టూడెంట్ నుండి ఇమీడియట్గా మనం ఏదైతే హైరింగ్ ప్రాసెస్కి వెళ్తూ ఉంటాం. సో ఐ యూజువల్లీ గివ్ ద ట్రైనింగ్స్ టు దట్ కార్పొరేట్ పీపుల్ కూడా ఎలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోవాలి అనే దానిపైన కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. సో మేజర్గా ఒక స్టూడెంట్ కానివ్వండి ఎవరైనా మాకు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక 3 పారామీటర్స్లో చెక్ చేస్తాం. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ నాలెడ్జ్. సో అతను చదువుకున్న దాంట్లో కానివ్వండి లేదంటే ఇప్పుడు అతను ఏ జాబ్ కోసం వస్తున్నాడో దాంట్లో ఎంతవరకు నాలెడ్జ్ కలిగి ఉన్నాడు. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే స్కిల్స్. ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి తను అంటే మనకు నాట్ ఓన్లీ జాబ్ అనగానే నాలెడ్జ్ ఒకటి ఉండగానే సరిపోతుంది, దాన్ని మేనేజ్ చేయడానికి చాలా స్కిల్స్ అవసరం ఉంటుంది. ఆ స్కిల్స్ ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అనే దానిపైన చెక్ చేస్తాము. థర్డ్ వన్ వచ్చేసి యాటిట్యూడ్. సో తనకి ఎలాంటి యాటిట్యూడ్ అనేది కలిగి ఉన్నాడు అనేది బట్టి ఈ 3 రకాల పారామీటర్స్ మేము ఫస్ట్ అతను రావడానికి ముందు నుండి అనాలిసిస్ చేస్తారు. ఓకే, సో ఎలా చేస్తారు అంటే రావడానికి ముందు అంటే అబ్జర్వేషన్ అనేది ఫస్ట్ తను కూర్చునే విధానం నుండి, తను నడిచే విధానం నుండి, తను వేసుకున్నటువంటి డ్రెస్, తన అటైర్, తను మాట్లాడే విధానము, తను మాట్లాడే దాంట్లో ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు, ఓకే తను ఎంత కాన్ఫిడెంట్ గా కూర్చున్నాడు. ఈవెన్ తో అతను నడిచేటప్పుడు కూడా మనం కొన్ని స్టడీస్ ఉంటాయి, అతను కూర్చునే దాన్ని బట్టి నడిచే దాన్ని బట్టి కూడా తను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు అనేది అనాలిసిస్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ 3 పారామీటర్స్లలో స్కిల్స్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్, ఈ 3 పారామీటర్స్లలో ఒక వ్యక్తికి స్కిల్స్ ఉంది, ఓకే యాటిట్యూడ్ ఉంది, మేము తీసుకుంటారు. నాలెడ్జ్ ఇంప్రూవ్ చేపిస్తారు. ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నా కూడా అట్లీస్ట్ 40% 50% నాలెడ్జ్ ఉన్నా కూడా తీసుకొని తనకి ట్రైనింగ్స్ ఇస్తారు. బికాస్ మేము మాలాంటి ట్రైనర్స్ ఉంది ఎందుకు అంటే కార్పొరేట్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం కోసం. అండ్ నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, ఓకే అతన్ని కూడా తీసుకుంటాము. యాటిట్యూడ్ ఉండాలి, స్కిల్స్ యాటిట్యూడ్ ఉండాలి. ఓకే స్కిల్స్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని కూడా మేము తీసుకుంటాము. ఎందుకనంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి అతనికి మేము అది ఇంప్రూవ్ చేపిస్తాం. కానీ ఓన్లీ యాటిట్యూడ్ ప్రాబ్లం ఉండింది అనుకోండి, యాటిట్యూడ్ ప్రాబ్లం ఉండి స్కిల్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నా కూడా నాలెడ్జ్ ఎంత ఉన్నా కూడా అతన్ని హైర్ చేయరు. ఓకే, యాటిట్యూడ్ అంటే ఎలా ఉండాలి? యాటిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ లైక్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, నెగటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. పాజిటివ్ ఎలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని మీరు తీసుకోరు. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. నెగిటివ్ యాటిట్యూడ్ ఏంటి అంటే మనకు చూడగానే కనిపిస్తుంది తన యాటిట్యూడ్ అంటే వర్క్ చేయగలుగుతాడా లేదా, తనకి నేర్చుకునేటువంటి ఎబిలిటీ ఉందా లేదా, ఒక వర్క్ ఇస్తే అతను ఏ విధంగా తీసుకుంటాడు అనే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. యాటిట్యూడ్ అంటే తనకేదో ఇంటర్నల్ గా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ను బట్టి మనం యాటిట్యూడ్ అనము. సో తనకి ఆ వర్క్ కు సంబంధించినటువంటి లెర్నింగ్ ఎబిలిటీ ఉందా లేదా, నేర్చుకునే తత్వం ఉండిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిచ్యువేషన్ చెప్పాను, అతన్ని ఆ సందర్భాన్ని తీసుకోగలుగుతున్నాడా లేదా. నేను ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాను, మీరు ఇలా కూర్చోకూడదండి ఇలా కూర్చోవాలి అని నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాను అనుకోండి, తను ఓకే సార్ నేను రెక్టిఫై చేసుకుంటాను, నేను నేర్చుకుంటాను అని అంటాడా, లేదు సార్ నేను ఇలాగే కూర్చుంటాను, నేను ఇలాగే ఉంటాను. ఓకే అలాంటి కొన్ని యాటిట్యూడ్ దానికి సంబంధించిన జాబ్ రోల్ కి సంబంధించినటువంటి యాటిట్యూడ్స్. ఓకే సో యూజువల్ గా ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇలాంటివి ఉంటే మీరు సెలెక్ట్ చేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు కదా ఇలా ఉండాలి ఇంటర్వ్యూలో అన్నట్టు. సో ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ? సో మేజర్గా ఏంటి అని అంటే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందే మనం ప్రజెంట్ చూస్తున్నటువంటి సందర్భాలలో ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్, స్కిల్స్ కూడా అంత ఇంపార్టెంట్.
ప్రజెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఓకే. ఈవెన్ దో వాడు 99% తెచ్చుకొని స్కిల్స్ లేదనుకోండి వాడిని తీసుకోలేరు, తను ముందుకు వెళ్ళలేడు. మరి నేనే ఉన్నాను, జాబ్ లో ఉన్నాను, నేను మీ దగ్గర పనిచేస్తున్నాను, నాకు కావాల్సినంత నాలెడ్జ్ ఉంది, బట్ ఏంటి అంటే టీమ్ లీడింగ్ స్కిల్స్ లేవు. ఓకే, ఒక 10 మంది ముందు మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఒక లీడర్షిప్ స్కిల్స్ లేవు, లేదా ఒక మంచి సిచ్యువేషన్ ఏదైనా ఉంది, క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, దాంట్లో నాకు డిసిజన్ మేకింగ్ స్కిల్స్ లేవు. అలాంటప్పుడు ఎవరిని తీసుకుంటారు? నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ బ్రహ్మాండంగా ఉంది, స్కిల్స్ లేవు, తీసుకుంటారా మీరు? నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా? వెళ్ళను. ఇలాంటి స్కిల్స్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, సో స్కిల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు యూజువల్ గా చాలా మంది స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, స్టూడెంట్స్ వన్స్ కాలేజ్ అయిన తర్వాత జాబ్ కోసం వెతుకుతూ ఉంటారు, జాబ్ సీక్ చేయాలి అనుకుంటారు. అటువంటి వాళ్ళు కొంతమంది ఇంట్రోవర్ట్స్ కూడా ఉంటారు. ఇంట్రోవర్ట్స్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అంటే మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తుంటారు? సో ఇక్కడ మేజర్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ అనగానే ఒక సెషన్స్, క్లాసెస్ అలా ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. సో కొన్ని మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో దీన్ని ఎవరిని ఉద్దేశించి అనేది కాదు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఒక నార్మల్ గా ఊర్లో ఒక డాగ్ ఉంటుంది, అలాగే ఒక పోలీస్ ఫోర్స్ వల్ల డాగ్ ఉంటుంది, సేమ్ బ్రీడ్. దానికి దీనికి తేడా ఏముంటుంది? అది ట్రైన్డ్, ఇది నాట్ ట్రైన్డ్. అది ఏం చేయగలుగుతుంది? ఇట్ కెన్ డూ ఎనీథింగ్. పడుకోమంటే పడుకుంటుంది, లేస్తుంది, ఏదైతే చేయాలో యాక్టివిటీస్ ఏదైతే చేయాలో దాంట్లో పర్ఫెక్ట్ గా చేయగలుగుతుంది. అదే నార్మల్ డాగ్ ఏం చేస్తుంది? ఓన్లీ నార్మల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం. ఈ ట్రైన్డ్ ఏమవుతుంది అని అంటే తను ఒక అడ్వాన్స్డ్ గా ఉంటుంది, తనకు ట్రీట్ చేసే విధానం కూడా అడ్వాన్స్డ్ గానే ఉంటుంది. అలా ఏ విధంగా ట్రీట్ చేస్తారు? మంచి స్కిల్స్ ఉంది, నాలెడ్జ్, అంటే నార్మల్ గా తను అన్నిట్లో ట్రైన్ అయ్యి ఉంది, ట్రైన్ అయి ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? అదే విధంగా మనకు ఒకవేళ మనకు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే, ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఏంటి అంటే ఇంకా అడ్వాన్స్ గా ముందుకు వెళ్తా ఉంటారు. దాంట్లో మనకు మేజర్ గా మనం అనుకుంటాం, సార్ నాకు ఉంది బై బర్త్ చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది, బట్ ఏంటంటే దాన్ని ప్రాపర్ వేలో ఉన్నామా లేదా? ఈవెన్ దో మనకు ఉంటుంది, ఇప్పుడు గోల్డ్ మనకు భూమి నుండి తీస్తాము, తీయగానే మనకు అది యూజ్ చేసుకునే విధంగా ఉంటుందా? లేదు. దాన్ని వేడి చేయాలి, దాన్ని షైన్ చేయాలి అంటే దానికి చాలా పాలిషింగ్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది, దాన్ని మలుచుకోవాలి, ఆ ప్రాసెస్ ఉంటుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ గోల్డ్, తను గోల్డ్ అయినా కూడా తను ప్రూవ్ చేసుకోవాలంటే ఇట్ షుడ్ బి ద పాలిషింగ్. అలాగే ఒక వ్యక్తి నాకు ఎంత ఉన్నా కూడా నేను ఏ విధంగా ఉండాలి, నేను ఏ విధంగా ఉపయోగపడతాను, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాను, నా కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడతాను, నేను ఒక జాబ్ దగ్గరికి వెళ్తే నేను అక్కడ ఆ విధంగా నా సర్వీసెస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానిపైన స్కిల్స్ నేర్చుకోవాలి. సో ఇంకా ఎటువంటి స్కిల్స్ స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ సీకర్స్ కానీ నేర్చుకోవాలి? సో మేజర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ పైన మేజర్గా ఉంటుంది. సో కమ్యూనికేషన్ అనగానే ఏమనుకుంటారంటే ఏదో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకపోతే హిందీ లాంగ్వేజ్, మరాఠీ మాట్లాడాలి అనుకుంటారు. బట్ కమ్యూనికేషన్ ఏంటి అంటే నేను ఏదైతే అనుకుంటున్నానో 100% మీకు రీచ్ అవ్వడమే కమ్యూనికేషన్. ఓకే, దాంట్లో మనకి మేజర్గా ఒక 4 టైప్స్ ఉంటుంది. దాంట్లో ఒకటి మనకి వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. వెర్బల్ కమ్యూనికేషన్ అంటే నా మాటల ద్వారా నా భావాన్ని తెలియపరచడం. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే నా బాడీ పోస్టర్స్ ద్వారా, గెస్టర్స్ ద్వారా నా కమ్యూనికేషన్ తెలియపరచడం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నేను ఈ విధంగా అంటాను అంటే ఏంటి? కూర్చోమని అర్థం. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, నా గెస్టరే కమ్యూనికేషన్ రీచ్ అవుతుంది. ఇలాంటి వాటిని ఏమంటామంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు రిటర్న్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో మేజర్ మన కార్పొరేట్ లో యూజ్ చేసేదంతా రిటర్న్ కమ్యూనికేషన్స్, మెయిల్స్ రాయడము, లెటర్స్ రాయడము, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ ద రిటర్న్ కమ్యూనికేషన్. ఒక రాయడం ద్వారా నా భావాన్ని వ్యక్తపరచడము. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు సోషల్ మీడియా కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ అయిపోయింది ప్రెసెంట్. కరెక్ట్, ఫోర్త్ యాడ్ చేసుకోవాల్సి డిజిటల్ కమ్యూనికేషన్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే డిజిటల్ లో నాట్ ఓన్లీ రైటింగ్, జస్ట్ ఎమోజీస్ తోటి కమ్యూనికేషన్ చెప్పేస్తున్నారు. ఏం చేస్తాడు? ఒకటి రెడ్ గా ఎరుపు ఎమోజీ పంపిస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి? కోపం వచ్చింది అని అర్థం. సో జస్ట్ ఇలాంటి కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. సో ఈ 4 కమ్యూనికేషన్స్ లో ముఖ్యంగా మేజర్ గా ఒక మనిషికి ఉండాల్సింది ఏంటి జాబ్ కావాలి అంటే? వర్బల్, నాన్ వర్బల్, రిటర్న్ అండ్ డిజిటల్. సో మేజర్ గా 4 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వెర్బల్ అని అంటే నేను 10 మంది ముందు మాట్లాడాలి, వెర్బల్ కమ్యూనికేషన్ ఉండాలి. సార్ నేను ఇంట్రోవర్టిన్ సార్, నేను మాట్లాడలేను సార్, వాట్ ఈస్ ద యూజ్? సార్ నాకు చాలా నాలెడ్జ్ ఉంది కానీ నేను దాన్ని షేర్ చేయలేకపోతున్నాను. సార్ నాకు మంచి థాట్ ఉంది, నేను దాన్ని షేర్ చేయలేకపోతున్నాను. వాట్ ఈస్ ద యూజ్ ఫర్ దట్? వెర్బల్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మన గెస్టర్స్ ద్వారానే ఆల్మోస్ట్ మనం 30 to 40% అనేది కమ్యూనికేషన్ ఇవ్వగలుగుతాం. నేను కూర్చునే విధానాన్ని బట్టి, అంటే నేను చెప్పే విధానంలో, నేను మాట్లాడుతున్నప్పుడు ఏంటి అంటే బాడీ గెస్టర్స్, పోస్టర్స్ వస్తూ ఉంటాయి. ఈ పోస్టర్స్ ద్వారా ఒక మనకు 40 to 50% మనకు కమ్యూనికేషన్ రీచ్ అవుతూ ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు సిటీలో తిరుగుతున్నటువంటి ఎక్కడెక్కడో వేరే వేరే స్టేట్స్ నుండి వస్తారు. దే డోంట్ నో ఈవెన్ తెలుగు, దే ఆర్ డూయింగ్ బిజినెస్ హియర్. ఐ రైట్? వాళ్ళు ఏ విధంగా చేయగలుగుతున్నారు?
వాళ్ళ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది? మెజారిటీ ఆఫ్ ద బాడీ పోస్టర్స్ ద్వారా కమ్యూనికేషన్ ఉంటుంది, వాళ్ళ గెస్టర్స్ ద్వారా కమ్యూనికేషన్ ఉంటుంది. అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కార్పొరేట్. డెఫినెట్లీ. సో దానికి ఖచ్చితంగా రిటర్న్ కమ్యూనికేషన్ ఉండాలి. నేను ఏదైనా అథారిటీకి రాయాలంటే నేను ఒక లెటర్ రాయాలి, ఒక మెయిల్ రాయాలి, అది ఇంపార్టెంటే. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్ లో డిజిటల్ కమ్యూనికేషన్ కూడా ఆల్సో ఇంపార్టెంట్. ఏదైనా అందరికి ప్రతి ఒక్కరు డిజిటల్ లో కమ్యూనికేట్ అవుతున్నారు, డిజిటల్ గా కన్వర్ట్ అవుతున్నారు. ఈవెన్ దో సార్ నేను మెయిల్స్ రాస్తాను, ఓకే, నేను ఓన్లీ చెప్పినప్పుడే వినండి అనడానికి లేదు కదా. సో ఇప్పుడు పరిగెడుతున్నప్పుడు దానికి తగ్గట్టు కూడా మనము కూడా ఇన్వాల్వ్ అయిపోవాలి. కొంతమందికి చాలా వరకు పోర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, మేబీ ఊర్లలో చదువుకోవడం వల్లనో లేకపోతే ఇక్కడ ఇంట్రోవర్ట్స్ గా ఉండడం వల్లనో. వాళ్ళకి మీరు ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు యూజువల్ గా? అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? సో అక్కడ మనకు సజెషన్స్ మేజర్ గా బై ప్రాక్టీసింగే ఉంటుంది. బై ప్రాక్టీసింగ్. దానికోసం ఏంటి అంటే నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఏంటి అంటే ఎవిడెన్స్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ టైం అనేది ఈజీగా అవుతుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరున్నారు, ఫస్ట్ టైం మీరు చికెన్ కుక్ చేశారనుకోండి, మీరు అది చాలా బాగా వచ్చింది, లేదా కొంచెం అటు ఇటు సెట్ కాకపోయినా కూడా కొంచెం తర్వాత మనం సెట్ చేసి ఉంటాం. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కుక్ చేసినటువంటి చికెన్ ఏదైతే ఉందో దాన్ని మీరు బాగా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఎలా చెప్పగలుగుతారు? నేను అడుగుతాను, మేడం చికెన్ కుక్ చేస్తారా అంటే మీరు ఏమంటారు? బాగా కుక్ చేస్తాను. ఎలా? హౌ? ఆల్రెడీ ఎవిడెంట్. సో అలాగే నేను ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ పైన కానీ నేను చేయాలి అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసి ఒక దగ్గర నేను ఇంప్లిమెంట్ చేయాలి. సార్ నేను ఇప్పుడు నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే ప్రాబ్లం ఉంది, సో దాన్ని ఫస్ట్ నేను ఓవర్కమ్ అవ్వాలి. ఒక స్టేజ్ దగ్గరికి వచ్చి ఒక 10 మంది ముందు నేను మాట్లాడాలి. నెక్స్ట్ టైం ఇది నాకు ఏమవుతుందంటే ఒక ఎవిడెంట్ అవుతుంది. సార్ ఏంటి అంటే నేను లాస్ట్ టైం ఒక దగ్గర మాట్లాడాను. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. yes. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్సో.